రైలు ప్రయాణం అంటే చాలామందికి ఇష్టం. కిటికీ పక్కన కూర్చొని ప్రకృతిని ఆస్వాదించటం ఒక ప్రత్యేక అనుభూతి. కానీ అదే రైల్లో ప్రపంచంలోనే అత్యంత విషసర్పం కింగ్ కోబ్రా ఉందని తెలిస్తే భయం తప్పదు. ఇది కల్పితం కాదు, ఇది నిజంగా జరిగిన విషయం. ఇటీవల బయోగ్రఫికల్ జర్నల్లో ఒక పరిశోధన ప్రచురితమైంది. ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు 2002 నుంచి 2024 వరకు గోవాలో నమోదైన పాము రెస్క్యూ రికార్డులను పరిశీలించారు. ఈ 22 ఏళ్లలో గోవా అంతటా 47 ప్రాంతాల్లో కింగ్ కోబ్రాలు రక్షించబడ్డాయి. ఇందులో ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఈ పాములు ఎక్కువగా కనిపించింది 5 ప్రధాన రైల్వే కారిడార్ల దగ్గరే. మరింత షాకింగ్ విషయం ఏంటంటే 2017, 2019, 2023 సంవత్సరాలలో రైలు పెట్టెల్లో కింగ్ కోబ్రాలు కనిపించిన సంఘటనలు ఫోటోలతో సహా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కింగ్ కోబ్రాలు కావాలని రైళ్లు ఎక్కవు. అటవీ ప్రాంతాల్లో రైళ్లు ఆగినప్పుడు ఎండ వేడి నుంచి తప్పించుకోవడానికి లేదా ఆహారం కోసం అవి గూడ్స్ రైల్లోకి ప్రవేశిస్తాయి. కానీ రైలు కదిలిన తర్వాత ఆ పాములు దిగలేకపోతాయి. అలా రైల్లోనే ఉండిపోవటం వల్ల వాటి సహజ ఆవాసాలైన పశ్చిమ కనుమల అడవుల నుంచి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరాలకు, పొడి ప్రాంతాలకు వాటి ప్రయాణం కొనసాగుతుంది. ఈ రైలు ప్రయాణం మనుషులకు మాత్రమే ప్రమాదం. శాస్త్రవేత్తల హెచ్చరిక ప్రకారం ఈ రైలు ప్రయాణం మనుషులకు ప్రమాదమే కాదు, పాములకు కూడా ప్రాణాంతకం. సాధారణంగా కింగ్ కోబ్రాలు నదులు, వాగులు ఉన్న దట్టమైన అడవుల్లో జీవిస్తాయి. కానీ కొత్త ప్రాంతాలు చాలా పొడిగా ఉండటం వల్ల అక్కడ ఆహారం దొరకదు, వాతావరణం అనుకూలించదు. ఫలితంగా ఆ పాములు చనిపోయే ప్రమాదం ఉంది. ఇక రైలు ప్రయాణికుల భద్రత విషయంలో కింగ్ కోబ్రా కాటు వేస్తే మనిషి నిమిషాల్లోనే మరణించే అవకాశం ఉంది. భయం వల్ల ప్రజలు పాములను చంపేయటం ఈ అరుదైన జాతి అంతరించిపోవటానికి కారణంగా మారుతుంది. రైల్వే నెట్వర్క్ల ద్వారా వన్యప్రాణుల తరలింపుపై అటవీ శాఖ మరియు రైల్వే శాఖలు సమన్వయంతో పనిచేయాలి. పాములు కనిపించిన వెంటనే రెస్క్యూ టీములకు సమాచారం అందించే వ్యవస్థను బలోపేతం చేయాలి. ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.